నేను చెప్పే మాట కాదు, పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాట అది. సొంత బావ మర్దాలతో పాపం చేస్తున్నాడు, తమ్ముడు బతికున్నాడు, తమ్ముడికి పిల్లలు ఉన్నారు, ఏదో భావం చేసిందో పరిచర్య, మరి ఆయన అందం ఉందో తెలియదు కానీ సొంత బావతోనే పాపం చేస్తుంది బైబుల్లో. ఆయన పాపానికి అలవాటు పడాడు, మర్దాలకి అలవాటు పడి తమ్ముని మర్చిపోయాడు, పెద్దడికి మర్చిపోయాడు, రాజాన్ని మర్చిపోయాడు. రాజ్యంలో 10 మందిలో న్యాయం చేసేవాడు ఎట్లుండాలా? 10 మంది అయిన తర్వాత పాపం చేస్తున్నాడు, మర్దాలతో పాపం చేస్తున్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. నాలాంటి దైవజనుడు ఓ రోజు పాపం చేసుకుంటూ ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడినాడు రాజుతో. ఏమని మాట్లాడాడు? తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను దైవజనుడు, నీ సహోదరి భార్యను నీ సొంతము తమ్ముని భార్యను చేసుకునుట నీకు న్యాయము కాదని నీకు న్యాయమా? హేరోదుతో చెప్పాను. రాజా, నీ రాజ్యంలోని ఒక రాజుగా దేశానికి ఎవరైనా యవనస్తులు తప్పు చేస్తే న్యాయం చెప్పవలసిన వాడవు కదా రాజా. ఒకటే గర్భములు పుట్టిన వాళ్ళు, ఒకటే రొమ్ముల పాలు తాగిన వాళ్ళు, ఒకటే రక్తములు పుట్టిన వాళ్ళు, కనికరం లేకుండా జాలి లేకుండా నీ కడుపుల, నీ మర్దాలు కడుపుల కాలు పెడితే న్యాయమా? ఇది చేసేది కరెక్టా అని డైరెక్ట్ గా మాట్లాడు యోహాను ఏ రోజు రాజుతో. నేనెవరిని? రాజురా, నా కింద గవర్నమెంట్ ఉంది, సైన్యం ఉంది, ఏం చేసినా సాగుతుంది అన్నాడు. తీసుకుపోయిన శర్సాలు లేపించాడు. పాపం చేసిన వాళ్ళు చెప్పమల నీతో స్నేహం చెయ్యరు. చెప్పలు కొడతాం గట్టిగా. నువ్వు డైరెక్ట్ చెప్పు, నిన్ను పలకరించరు, నీకు పగవాళ్ళు అవుతారు, వాళ్ళు శత్రువులు అవుతారు. అమ్మా, భర్త ఉన్నాడు కదా, భార్య ఉంది కదా, అట్లా చేయకూడదు కదా, దేవుడు ఇచ్చాడు కదా, కొంచెం కాపాడదాం, మనం దేవునికి భయపడదామమ్మా అంటే ఆయన పొరపాటు నీకు స్నేహం చేయడు, లేదంటే ఆయన స్నేహం చేయడు. ప్రియమైన సహోదరులుగా యోహాను చెప్పాడు, రాజా నీ సహోదరుని భార్య కదా, నీ తమ్ముని భార్య కదా, అట్లా చేస్తే న్యాయమా? వద్దు రాజా అంటే కూడా తీసుకుపోయి శిరసాలు వేయించాడు దైవజన్ని. పాపానికి అలవాటు పడాడు సొంత మడతాలతో. బైబిల్ను చదువుకుంటూ వస్తే ఆయన ఎడ చచ్చిపోయినాడు తెలుసా? బతికున్నప్పుడే పురుగులు పడి చచ్చిపోయినాడు. చప్పట్లు పడతాం గట్టిగా, గట్టిగా చప్పట్లు పడతాం. వాస్తవం ఇది మాట. గట్టిగా చప్పట్లు పడతాం మాత్రం. హల్లెలూయా, గట్టి చెప్పాలి. హల్లెలూయా. ఏం పడి చచ్చిపోయినాడు చెప్పండి అందరూ, గట్టి చెప్పాలా? ఎవరు? నీ మర్దాల మీదకి ఎవరు నేస్తే నువ్వు కాపాడరా పిచ్చోడా? రక్తము కదరా, రక్త బంధువులు కదరా, నీ కుటుంబాన్ని విలువకరంగా కాపాడాలి కదా, నీ తమ్ముని పిల్లలు కాపాడాలి కదరా. కడుపుల కాలు పెట్టి దైవజనుడు చెప్పినా కూడా రాజ్యం ఉంది, బలం ఉంది, అధికారం ఉంది, ఇష్టం వచ్చి వ్యాపారం చేస్తుంటే దేవుడు మాత్రం వదలడు. చివరికి లీస్ట్ చూసుకుంటూ వస్తే పురుగులు పడి చచ్చిపోయాడు. ఆ రోజులు అనుకుంటారు, రే సొంతం తమ్ముని భార్యతో పాపం చేసినందుకు పురుగులు పడి చచ్చిపోయాడు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 23వ వచనం ఏమని చచ్చిపోయినాడు? దేవుని మహిమ పరచనందున, దేవుని మాట లోబడనందున వెంటనే ప్రభు దూత, దేవుని దూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాడు. పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఆ రోజులు అనుకుంటారు, మరి ఏ రోజు రాజుకి కన్నుల పురుగులు పడినారా? ఏ రోజు రాత్రి నోట్లో పురుగులు పడినావురా? కాళ్ళలో పురుగులు పడినావురా? చేతులు పురుగులు పడినావురా? ఆ మధ్యలో ఒక సమస్య వచ్చింది. ఎవరు ఒక మంచి హాస్పిటల్లో చచ్చిపోయాడు. 5 రోజులు చంపేశారు, చచ్చిపోయి తెలియదు నాకు. ఆ మధ్య లీస్ట్ వచ్చింది, నాకు కంప్లీట్ వచ్చింది. చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ ఊర్లో ఎవరు చూడలేదు. హాస్పిటల్ పాడైపోయిన హాస్పిటల్. 4 రోజులకి పురుగులు పడి కంపు వాసన అందరూ చూశారట. ప్రేమైన సహోదరులారా, ఘోరమైన సావు. పాపాలు చేసి క్యాన్సర్ వచ్చి, గర్భసంచుల క్యాన్సర్ వచ్చి, భయంకరమైన యాక్షన్లు చనిపోయి, హార్ట్ అటాక్లు వచ్చి, రోగాలు వచ్చి, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి. ఎందుకు తెలుసా? దేవుడు చెయ్యి వదిలితేనే. అందుకొరకు యేసయ్యా, మంత్రికుల కాడికి పాపాలు చెయ్యనయ్యా, నీ కొరకు నీతిగా ఉంటాను, నా శ్రమలల్లా నువ్వు పోగొట్టమని చెప్పడం. చెప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా. ఏం చేశారమ్మా? ఏం జరిగిందమ్మా? లాస్ట్కి అమ్మ తల్లి కీబోర్డ్ పెట్టమ్మా. ఏం జరిగింది? మా చదువు ఏం జరిగింది? పురుగులు పడి
లాస్ట్ కి ఏ రోజు రాజు సొంత తమ్ముడు భార్యతో అక్రమ సంబంధాన్ని పాపం చేసినందుకు రాజకీయ బలం ఉంది, నేను ఎవడేమన్నా చెప్పాల్సిన అవసరం లేదని చివరికి ఆయన చచ్చిపోతే పురుగులు పడి చచ్చిపోయాడట. ప్రేమ సహోదరి సహోదరులరా, గురువులాగా బలిసి పురుగు బాలకు తిరిగితే నీకు శ్రమలు రావా, శోధన రాదా, లేదా దేవుడు వదిలిపెట్టాలా, ఎక్కడో బతికించాలంటారు, బతికించాడు. కీర్తనలు బైబిల్ తొందరగా కీర్తనలు 34:4 దావీదుకు శ్రమలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానం వచ్చింది, భయంకర ప్రతికూల పరిస్థితులు వచ్చింది. ఏమంటున్నాడు దేవుని యెహోవా యొద్ద విచారణ చేయగా, దేవుని యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు దేవుడు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నీ, నా భయాలు, నా బాధలు, నా కష్టాలు, నా నిట్టెరుపులు, నిందలన్నీ ఆయన నన్ను తప్పించెను, దేవుడు తప్పించను. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే. 2 దినవృత్తాంతాలు 15:2 ఈ రాత్రి ప్రభువా విచారం చేస్తున్నా, మొరపెడుతున్నాను ప్రభు, ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడుతున్న దావీదులాగా మొరపెట్టు. నీకొచ్చిన ప్రతికూల పరిస్థితులు, శ్రమలైనా నీ కంట్లో కనపడకుండా దేవుడు కనుమరుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. ఆశాయూదవారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి, మీరందరూ నా మాట వినండి. యెహోవా పక్షపు వారైన యెడల దేవుని పక్షం వారైతే ఆయన మీ పక్షమును నుండును, దేవుడు మీ పక్షం ఉంటాడు. మీరు ఆయన యొక్క విచారణ చేసి దేవుని కాడ, కరణ పిశాసుల కాడ, మంత్రికుల కాడ, గాడిదల కాడ, సోది కాడ, దయ్యాల కాడ విచారణ చేయవద్దు. నీ సమస్య విషయంలో నా యొక్క మొరపెట్టి, నా పక్షంగా మొరపెట్టి విచారణ చేయి, ఆయన మీకు ప్రత్యక్షమగును, దేవుడు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. అలాగ ఆత్మ సంచారము, అలాగ మహిమ మేఘము, అగ్ని జ్వాల నీ కుటుంబం మీదకొచ్చి నీ సమస్య, ప్రతికూల పరిస్థితులన్నీ నీ కంట్ల కనపడకుండా కనుమరుగు చేసి నేను నవజీవమైన మార్గాలలో కృపా క్షమలతో నడిపిస్తాడు దేవుడు. చెమలు పెడతాం గట్టిగా ఎటుకోలేం. ఒక వాక్యం చెప్పి ముగిస్తున్నాను. 2 దినవృత్తాంతాలు 16 ప్రార్థన చేసుకుందాం. ఆశ తన ఏలుబడి యందు, ఆగినాలి. ఆశ రాజు గొప్పవాడు, ఎన్నో దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడు. చిన్న పుండు కాలుకైంది, అన్ని అడిగాడు దేవుణ్ణి. చిన్న కాలుకు పుండు అయినందుకు దేవా ఎందుకు వచ్చిందయ్యా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అయినా ఈ పుండని అడగలే. రైతులకు చెప్పాడు, డాక్టర్లకు చెప్పాడు, అందరూ చెప్పాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని కాడ విచారణ చేయనందుకు, దేవునికి మొరపెట్టి చెప్పనందుకే ఆ పుండుతోనే చచ్చిపోయాడు రాజు అని ఉంది బైబిల్లో. చదువమ్మా. ఆశ తన ఏలుబడి యందు 39 సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తన బహు బాధపడినను దాని విషయములలో యెహోవా యొద్ద విచారణ దేవుని కాడ విచారణ చేసి మొరపెట్టి చెప్పుకోలేదంట దేవునికి. వైద్యులను పట్టు, డాక్టర్ చెప్పుకున్నాడు, ఇంటి పక్కన చెప్పుకున్నాడు, భార్యను చెప్పుకున్నాడు, పిల్లలకు చెప్పుకున్నాడు, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పుకున్నాడు. కానీ దేవా నా కాళ్ళకి పుండైందయ్యా, నేను ఏదైనా పొరపాటు చేశానా, నా కళ్ళతో ఏదైనా పొరపాటు చేశానా ప్రభు, నా నోటి మాటతో నేనైనా పొరపాటు చేశానా, క్షమించేసయ్యా ప్రభు, వారు క్షమించినైనా అని పశ్చాత్తాపడి అడగవలసిన ఆశాపు రాజు అడగలేదు. ఇంటర్నేషనల్ వైద్యులని ఆశ్రయించాడు, కానీ దేవుడు అది పుండుతోనే చచ్చిపోయాడని రాయడం. గట్టిగలలో చెప్పండి అందరూ, గట్టి చెప్పు. బొమ్మ ధైర్యం ఉండాలి, యేసు ప్రభు నమ్మాలంటే. హల్లెలూయా. తిరిగి దానిలాగా తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. రోషం కలిగి ప్రభువా ప్రపంచాన్ని సృష్టించిన వాడు, భూమాకాశాన్ని సృష్టించిన వాడు, ఒక గ్రామ దేవుడు కాదు, మండల దేవుడు కాదు, తాలక దేవుడు కాదు, నువ్వు జిల్లా రాష్ట్ర దేవుడు, దేశ దేవుడు కాదు. పరలోకం కానీ, పాతాళ లోకం కానీ, భూలోకం కానీ, అన్ని లోకాలకి, అన్ని కాలాలకి యేసు క్రీస్తు దేవుడు ఒక్కడవే. నీవు చెప్పకూడదా? గట్టిగా చెప్పాలా నీ పిల్లలందరూ? గట్టిగా. రోషము కలిగిన వాడు నీ పిల్లల యొద్దకు ఏ శ్రమలను అగ్ని తిప్పుతాడు దేవుడి కిందకి. దేవుడు ఎడ సముద్రాన్ని చీల్చిన వాడు, ఐగుప్తు దేశాన్ని శవం లేనిదిగా చేసిన వాడు, ఆయనతో పెట్టుకున్న చట్టాలు కానీ, ఆయనతో పెట్టుకున్న రాజ్యాలు కానీ, ఆయనతో పెట్టుకున్న సింహాసనాలు కానీ, ఏ దేశాలు కానీ ఈ భూమి మీద నిలవవు. హల్లెలూయా. నీ
కానీ దేవుని పక్షంగా ఉండి దేవుని అడిగితే నీకు విలువైన వాడు ఎవరు ఉండరు. దేవుడు యుద్ధంలోకి దిగుతాడు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. నువ్వు స్తుతిస్తుండగానే, నువ్వు ఆరాధిస్తుండగానే వాళ్ళందరికి వాళ్ళే పూడ్చుకొని చచ్చిపోతారు నీ శత్రువులందరూ. దేవుని స్తోత్రం. గట్టి చెప్పండి. అన్నారు కదా, ఫస్ట్ రోజు చెప్పాం కదా వాక్యం, దావీదు ఎప్పుడు చస్తావరా, ఎప్పుడు కాలేరికి పోతుందరా, ఎప్పుడు యాక్సిడెంట్ చచ్చిపోతుందా, ఎప్పుడు నీ పాడెత్తుతారురా, ఎప్పుడు చచ్చిపోతారు అనుకున్నారు కానీ హై కమాండ్ దేవుని దింపాడు దావీదు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆయన ప్రార్థన చేశాడు. హై కమాండ్ అత్యున్నత సింహాసనానికి కేరాపులతో దిగొచ్చి దావీదుకి భూమి మీద శత్రువు లేకుండా చేశాడు. చప్పలు కొడతాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నువ్వు కర్ణ పిశాచుల కాటికి వెళ్ళి, దయ్యాల కాటికి వెళ్ళి, సోది చెప్పే వాళ్ళ కాటికి వెళ్ళి, మంత్రికుల కాటికి వెళ్ళి అపవిత్రమయ్యి నీ పిల్లలు నీవంతము కావద్దు, సౌలాగా అయ్యాడు, నిజంగా నీవు అలాగా అపవిత్రమైతే అవుతావు, లేదంటే దేవుడే చంపేస్తానన్నాడు. దేవుడు, దేవా ఇంతవరకు పోయాను, నన్ను క్షమించు, నేను పాప, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఒప్పుకుంటున్నాను, నేను పోనయ్యా. ఈరోజు రాత్రి వాక్యం చెప్పావు, నీ వాక్యానికి లోబడుతున్న శిరస్సు ఉంచుతున్నాను, క్షమించమని రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం.